అవుట్ ఆఫ్ ది ఎంటైర్ సిట్యుయేషన్. చైనా యొక్క ఆధిపత్యాన్ని తొలి నుంచి సవాల్ చేస్తూ వస్తున్న జపాన్ దీన్ని ఈ సందర్భాన్ని తనకు అవకాశంగా మలుచుకోవాలని చూస్తుంది. ఫ్రాన్స్ ఎలాగో మనకి న్యాచురల్ అలై, సహజ మిత్రులు. ఇక మిగిలిన యుఎస్, యూకే గోడ మీద పిల్లలు, కెనడా, ఆస్ట్రేలియా చెప్పలేం, న్యూజిలాండ్ వరకు మనకి కోఆపరేషన్ ఉంది, మనకి ఆ డిప్లొమాటిక్ కోఆపరేషన్ ఉంది, అది మనకి తెలిసిన విషయమే. రైట్. ఇదే సందర్భంలో దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు భరత్ రెడ్డి గారు, మాజీ ఎయిర్ ఫోర్స్ అధికారి. నమస్కారం భరత్ రెడ్డి గారు. నమస్కారం అండి. ఎయిర్ ఫోర్స్ కాదు, ఆర్మీ అండి, బట్ ఇట్స్ ఓకే. సో భరత్ రెడ్డి గారు, ఒక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ భరత్ రెడ్డి గారు, మనకి ఇక్కడ కనిపిస్తున్నది ఏంటంటే PL-15 మిస్సైల్ రెకేజ్ని ఈరోజు ఎగ్జామిన్ చేయడానికి, సాంకేతికంగా ఎగ్జామిన్ చేయడం కోసం అని చెప్పేసి ఆల్రెడీ 5 ఐస్ మనం చెప్పుకుంటాం 5 దేశాలు, యుఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వాళ్ళు రంగంలోకి దిగారు. వాళ్ళతో పాటు ఇప్పుడు జపాన్ అండ్ ఫ్రాన్స్ కూడా రంగంలోకి దిగాయి. ఫ్రాన్స్ ఇంట్రెస్ట్ ఏంటంటే మనకి రఫేల్స్ వాళ్ళు సప్లై చేశారు కాబట్టి హౌ రఫేల్ ఈజ్ మోర్ పవర్ఫుల్ అండ్ ప్రోవెస్డ్ వెన్ కంపేర్డ్ టు PL-15 అనేది వాళ్ళు ఒక అధ్యయనం కోసం, కంపారిటివ్ స్టడీ కోసం. బట్ జపాన్ ఎందుకు వచ్చింది అనేది ఇప్పుడు అందరికీ ఆశ్చర్యం కలిగిస్తున్న విషయం. అయితే 2011లో మనకు జాగ్రత్తగా గుర్తు చేసుకుంటే పాకిస్తాన్లో యుఎస్ హెలికాప్టర్ క్రాష్ అయింది, హాక్ క్రాష్ అయింది. క్రాష్ అయినప్పుడు చైనీస్ వాళ్ళు వచ్చి దాని రెకేజ్ని పరిశీలించి దాన్ని తీసుకుపోయారు వాళ్ళు. సో యాజ్ అ కౌంటర్ మెజర్గా ఈరోజు ఈ 5 దేశాలు ప్లస్ 2 దేశాలు 5 ఐస్ ప్లస్ 2 కంట్రీస్ కూడా వచ్చినాయి. PL-15 కన్నా హౌ సుపీరియర్ ది రఫేల్ ఈజ్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఫ్రాన్స్ తపన. బట్ ఈ 5 దేశాలు ఎందుకు వచ్చినట్టు మనం భావించాలి సార్? సో చూడండి, మనకి మన డాక్ట్రిన్ లో ఇంటర్నేషనల్ గా, జియో పొలిటికల్ గా చూస్తే దెర్ ఆర్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ విచ్ హావ్ కమ్ అప్ టు కౌంటర్ యుఎస్. సో దాని పరంగా క్వాడ్ కూడా ఉంది కదా, రైట్? సో బేసికలీ చైనా, మనం అందరం దాన్ని ఒక మ్యానుఫ్యాక్చరింగ్ దేశంగా చూస్తాము, ఒక ట్రేడింగ్ దేశంగా చూస్తాము, కానీ దే హ్యావ్ ఇన్వెస్టెడ్ వెరీ వెరీ హెవీలీ ఇన్ డిఫెన్స్ టెక్ ఆల్సో. అండ్ ఇన్ఫాక్ట్ పాకిస్తాన్ ని మీరు చూస్తే గత 10 ఏళ్లుగా ఎప్పుడైతే అమెరికా పాకిస్తాన్ వదిలిపెట్టేసిందో, లాస్ట్ 10 years లో 81% ఆఫ్ వెపన్స్ టెక్నాలజీ ఇంపోర్టెడ్ బై పాకిస్తాన్ కమ్స్ ఫ్రమ్ చైనా అండి. ఓకే, ఇదే కాకుండా చైనా గత 40 ఏళ్లలో తమ డిఫెన్స్ టెక్నాలజీని పెంచింది అండ్ దాన్ని అమ్మడం కూడా మొదలుపెట్టింది ఆల్ అక్రాస్ ద వరల్డ్. కానీ యుద్ధంలో పాల్గొనలేదు ఇప్పటివరకు చైనా. బట్ చైనాకి ఒక స్పెక్ట్రమ్ ఆఫ్ వెపన్స్ ఉన్నాయి, ఫ్రమ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ టు షార్ట్ రేంజ్ మిసైల్స్ టు లాంగ్ రేంజ్ అండ్ SRBMs and kind of stuff. At the same time, they also boast of hypersonic, supersonic missile systems, integrated missile systems. ఇలా వాళ్ళు చెప్పుకున్న నరేటివ్ ఒకటి ఉంది. కానీ దాన్ని యుద్ధ పరిస్థితుల్లో టెస్ట్ చేసిన వైనం ఇప్పటి వరకు లేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. ఎందుకంటే చైనా, మీరు ఏం చూడాలంటే, ఇప్పుడు జపాన్ ఎందుకు ఇంట్రెస్టెడ్ ఉంటుంది అంటే, పసిఫిక్, సౌత్ పసిఫిక్ ఏదైతే ఉందో, చైనాకి ఈస్టర్న్ కోస్ట్ ఏదైతే ఉందో, అక్కడ తైవాన్ పైన ఈ మిసైల్స్ తో వాళ్ళు టెస్టింగ్ చేయడం జరిగింది. ఇన్ఫాక్ట్ వెరెవర్ దేర్ సమ్ మీటింగ్ విచ్ హ్యాపెన్స్, China launches these missiles in a test as testing around Taiwan. Okay, so ఒకవేళ రేపు చైనాతో యుద్ధం ఒకవేళ నెలకొంటే, అప్పుడు మీకు ఒక యాక్సిస్ లాగా ఎవరు ఫామ్ అవుతారంటే, జపాన్ ఒకవైపు, సౌత్ కొరియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, దెన్ ఇండియా ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్. యుఎస్ ఉండనే ఉంది. ఓకే, అండ్ దేర్ఫోర్ ఇన్ని రోజులు కూడా చైనా ఏం చెప్పుకొచ్చింది అంటే, మా యుద్ధ పరికరాలు ఏవైతే ఉన్నాయో, మా యుద్ధ విమానాలు ఏవైతే ఉన్నాయో, మా సిస్టమ్ ఇంటగ్రేషన్ ఏదైతే ఉందో, ఇది చాలా చాలా గొప్పది అని చెప్పుకుంటూ వచ్చారు. కానీ వాళ్ళ డెమాన్స్ట్రేషన్ లో ఏమైందంటే, J-10 ప్లస్ దిస్ మిసైల్, దిస్ పర్టికులర్ మిసైల్, ఇవి దే ఆర్ ఇంటగ్రేటెడ్, సపోజ్ టు బి ఇంటగ్రేటెడ్ సిస్టమ్ విత్ అన్ అప్లింక్ టు అ శాటిలైట్ and which is controlled, seamlessly. కానీ ఇదంతా కూడా మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కానివ్వండి, లేకపోతే మన EW ఎలక్ట్రానిక్ వార్ఫేర్ కానివ్వండి, దీంతో ఈ మిసైల్ నిర్వీర్యమైంది అని ప్రూవ్ అయిపోయింది.
రైట్. That's beautiful, right? That's Yes. so ఇప్పుడు what you're seeing is that what China has been saying, నా సామర్థ్యం ఇంత అని ఎంతైతే వాళ్ళు చాటుకొచ్చారో, ఇవాళ ఈ PL-15 మిసైల్ మనకి డైరెక్ట్ గా దొరకడము, ఇది మన ఏడీతో పడిందా లేకపోతే ఈడబ్ల్యూతో పడిందా ఇంకా తెలీదు. బట్ టెక్నాలజీ ఎప్పుడైతే మనం రూపొందిస్తున్నామో, శత్రు సామర్థ్యం ఆ టెక్నాలజీలో ఇమిడి ఉంటుంది కాబట్టి, ఆ టెక్నాలజీ మన చేతిలో వచ్చినప్పుడు దాన్ని రివర్స్ ఇంజనీరింగ్ చేస్తే శత్రు సామర్థ్యం చాలా చాలా బయటపడుతుందండి. అండ్ దట్స్ వై దేర్ సో మచ్ ఇంట్రెస్ట్ రైట్ నౌ. యా. అయితే మేజర్ భారతిరెడ్డి గారు, అంటే మీరు ఇందాక అన్నారు అది స్పష్టంగా పంజాబ్లోని హోషియార్పూర్ దగ్గర దాని రెకేజ్ దొరికింది, దాని డెబ్రీ ఇప్పుడు ఎగ్జామిన్ చేస్తున్నారు. మన ది బెస్ట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వీ హ్యావ్ అదే న్యూట్రలైజ్ చేసేసింది దీన్ని. PL-15 ఈజ్ నో మోర్ ఏ హీరో ఇన్ ద ఇంటర్నేషనల్ మార్కెట్ అనేది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత చైనా డిఫెన్స్ మార్కెట్ స్టాక్స్ ఒక్కసారిగా పతనం అయిపోయినాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఈ 5 ఐస్ కూడా వాళ్ళు దే హ్యావ్ షోన్ అండ్ ఎక్స్ప్రెస్డ్ మోర్ ఇంట్రెస్ట్. యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, వీళ్ళు కాక జపాన్, ఇందాక మీరు అన్నట్టు ఈ సౌత్ పసిఫిక్ రీజన్లో, ఏషియన్ రీజన్లో చైనాకి ఒక ప్యారలల్ ఫోర్స్గా చైనా సుప్రీమసీని వాళ్ళు అంగీకరించడానికి సిద్ధంగా లేరు. కాబట్టి ఏంటి అసలు నిజంగా వాళ్ళ దగ్గర ఉన్నది చైనా టెక్నాలజీ అయినా దీపావళి సామానా అనేది కూడా చెక్ చేసుకోవడానికి వాళ్ళు దిగినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. బట్ ఇది ఇంటర్నేషనల్ డిప్లొమాటిక్ రిలేషన్స్కి వచ్చేప్పటికీ రీఅలైన్మెంట్ ఆఫ్ ఫోర్సెస్, రీఅలైన్మెంట్ ఆఫ్ కంట్రీస్ మారే అవకాశం ఉందా? అంటే ఇట్స్ టూ ఎర్లీ అనుకోండి ఈ ప్రశ్నకి, ఇది ప్యూర్లీ హైపోథెటికల్ క్వశ్చన్. బట్ దీని చైనా ఆయుధపాఠవాన్ని కనుక మనం చూసిన తర్వాత, దానిలోని డొల్లతనం బయటపడిన తర్వాత ఖచ్చితంగా దేశాలు 4-5 రకాల అసోసియేషన్లు ఏర్పడి ఉన్నాయి. క్వాడ్ అని, మరొకటని. వీటిల్లో మళ్ళీ రీఅలైన్మెంట్ ఏమైనా జరిగే అవకాశం ఉందా? యాక్చువల్లీ ఇండియా ఇప్పుడు ఏదైతే క్వాడ్ లో ఇస్ అ స్మాల్ పార్ట్ యాక్చువల్లీ. అండ్ బ్యాలెన్స్ ఆఫ్ పవర్ ఏదైతే ఉంటుందోనండి మన రీజియన్ లో, ఆ బ్యాలెన్స్ ఆఫ్ పవర్ ని చైనా తన వెపన్స్ టెక్నాలజీతో, దాని తర్వాత వెపన్స్ ఎక్స్పోర్ట్ చేయడంతో, ఐ మీన్ మీరు తుర్కీ నుంచి తీసుకోండి, నాట్ జస్ట్ సౌత్ ఏషియా, రైట్? తుర్కీ నుంచి తీసుకున్నా కానీ, అజర్బైజాన్ నుంచి తీసుకున్నా కానీ, ఎవరినైతే చైనా ఇవాళ సపోర్ట్ చేస్తుందో, మీరు you take Pakistan, then you take Bangladesh, the new entrant in the entire game. Okay? అవును సార్. బ్యాలెన్స్ ఆఫ్ పవర్ ఈక్వేషన్ లో భారతదేశాన్ని తొక్కడానికి ప్రయత్నం చేశారు. అండ్ భారతదేశానికి ఇవాళ ఈ 3-day war or 5-day war ఏదైతే మీరు చూస్తారో, దాంట్లో చైనీస్ టెక్నాలజీ కంప్లీట్ గా నిర్వీర్యం అయిపోయింది. అండ్ దాంతో యాక్చువల్లీ బ్యాలెన్స్ ఆఫ్ పవర్ ఆల్రెడీ షిఫ్ట్ అయింది. అండ్ ఇండియా హెస్ ఎస్టాబ్లిష్డ్ ఇట్ సెల్ఫ్ as a regional power now with demonstrated military technology and military victory, with Rafale, not only just Rafale but also indigenous technology. Mana Akash steel kanivandi, BrahMos kanivandi, right? So the balance of power has already shifted, and with this shift in balance of power for the Western nations and the Quad kind of nations, we become a more important partner now. అండ్ ఇంతే కాకుండా మన క్షిపణుడి వాళ్ళ మనం ఆల్రెడీ చిన్న దేశాలు, వియట్నాం అనుకోండి, లేకపోతే ఫిలిప్పీన్స్ అనుకోండి, ఇలాంటి దేశాలకు కూడా మనం బ్రహ్మోస్ ఆల్రెడీ అమ్మడం మొదలు పెట్టాము. అండ్ వీళ్ళ ధైర్యం, మనోధైర్యం యాక్చువల్లీ ఇప్పుడు ఎక్కువైతుంది. దట్ మనం ఇన్ని రోజులు మన టెక్నాలజీ అని చెప్పి అమ్మాము, కానీ ఇవాళ మనం డెమోన్స్ట్రేట్ చేశాము. సో వియట్నాం ఆల్సో కెన్ స్టాండ్ అగేన్స్ట్ చైనా నౌ. చైనా ఏదైతే ఒక మాఫియా లాగా, ఒక గుండా లాగా ప్రవర్తిస్తుందో ఈ చిన్న దేశాల మధ్యలో, సౌత్ చైనా సీలో, అక్కడ ఈ చిన్న దేశాలకు కూడా ఇప్పుడు భారతదేశం యొక్క టెక్నాలజీతో వాళ్ళకు కూడా ధైర్యం రావడం మొదలుపెట్టింది. బ్యాలెన్స్ ఆఫ్ పవర్ హ్యాస్ ఆల్రెడీ షిఫ్టెడ్ అండి ఇన్ ఫేవర్ ఆఫ్ ఇండియా. ఇది భారత్కి అనుకూలంగా ఈ మార్పులు జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు మీరు ఇంకో కీలకమైన పాయింట్ చెప్పారు సార్, వియత్నాం కూడా తన వైఖరిని స్పష్టంగా ప్రదర్శించే అవకాశం ఉంది. అంటే రీఅలైన్మెంట్ ఆఫ్ ఈ ఆర్గనైజేషన్స్ కానీ, కంట్రీస్ మధ్య ఉండే అసోసియేషన్ కానీ జరిగే అవకాశం ఉంది. అండ్ ఇంకోటి సార్, మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎలా న్యూట్రలైజ్ చేసింది, అవతల నుంచి పాకిస్తాన్ నుంచి వచ్చిన చైనా ఆయుధాలను ఎలా ప్యారలైజ్ చేసింది అనే దాని మీద స్పష్టమైన సంకేతాలు ఇచ్చిన తర్వాత ఇవాళ మేజర్ డెవలప్మెంట్ మీరు చూసే ఉంటారు. పాకిస్తాన్ టెండర్ నోటీస్ ఇచ్చింది ఒకటి.
ఏంటంటే ఇలా మన ఎయిర్ బేస్లు ధ్వంసమైన కానీ స్పష్టంగా ఉందండి. ఆ ఇమేజ్ కూడా మనం చూడొచ్చు. ప్రైమ్ మినిస్టర్ దీంతో వాళ్ళు వేసి ఇలా ఫలానా చోట మన ఎయిర్ బేస్లు పాక్షికంగా ధ్వంసమైనవి, వాటి రిపేర్లు కోసం అని చెప్పేసి నోటిఫికేషన్ ఇచ్చింది. అంటే నేరుగా ఒప్పుకున్నట్టే కదా సార్, వాళ్ళు దే లాస్ట్ దేర్ గ్రౌండ్ విత్ రిలేటెడ్ టు దాంట్లో డౌట్ నేరుగా, అంటే బయటికి బింకాలు పలుకుతున్నా కూడా నేరుగా ఒప్పుకున్నట్టే కదా. ఇన్ఫాక్ట్ వాళ్ళ ఒక చీఫ్ రిటైర్డ్ ఎయిర్ చీఫ్ కూడా హ్యాస్ కమ్ ఆన్ రికార్డ్ ఆన్ యూట్యూబ్ సేయింగ్ దట్ ఇంకా మనం అసలు మనం ఒక స్టేట్మెంట్ ఇచ్చి వదిలిపెట్టేసాం. అటాక్ చేయడం మా పని, బాడీ బ్యాగ్స్ పెట్టుకోవడం వాళ్ళ పని అని. మనం పబ్లిక్ గా ఎన్నడూ, ఇన్ఫాక్ట్ మనం వాళ్ళ యుద్ధ విమానమే కాదు, వాళ్ళ ఏవాక్స్ ఏదైతే ఉంటుందో రైట్, దాన్ని కూడా ధ్వంసం చేయడం జరిగింది అని మనం చెప్పాము. అండ్ దట్ వాస్ ట్రాక్డ్ యాక్చువల్లీ. దేర్ వాజ్ అన్ ఏవాక్స్ విచ్ వాస్ ఫ్లయింగ్, ఫినిష్డ్ హిస్ మిషన్, పిఓజేకే సైడ్ ఫినిష్ చేసుకొని అది వచ్చి బహావల్పూర్ లో ఐ థింక్ ఇట్ వెంట్ అండ్ ఇట్ వాస్ ఇన్ అ హ్యాంగర్. అండ్ ఏదైతే బహావల్పూర్ లో మనం హ్యాంగర్ హిట్ చేసామో ఆ హ్యాంగర్ లో ఆ ఏవాక్స్ కూడా ధ్వంసం చేసాం మనం. అండ్ దే హ్యాడ్ సమ్ క్యాజువాలిటీస్ ఆల్సో అదర్వైజ్ రైట్. అండ్ ఇది నేను చెప్పట్లేదు, ఇది ఊహాగానం కాదు, ఇది సోషల్ మీడియాలో వచ్చే ఊహాగానాలు కాదు. పాకిస్తాన్ చేసినట్లుగా వాళ్ళ రిటైర్డ్ ఎయిర్ చీఫే ఈ మాట చెప్పడం జరిగింది. సో that our AD worked brilliantly and our attack systems also worked brilliantly, and we could completely overwhelm their defenses అనేది చాలా చాలా గట్టిగా ప్రూవ్ అయిపోయింది. దట్స్ వై ద వరల్డ్ ఇస్ సర్ప్రైజ్. చాలా మంది అడుగుతున్నారు మనం ఏం సాధించాము ఈ 5 రోజుల్లో అని. మనం సాధించింది అసలు చెప్పనవి కానంత. మొత్తం సౌత్ ఏషియా రీజన్ లో బ్యాలెన్స్ ఆఫ్ పవర్ చేంజ్ అయిపోయింది. పాకిస్తాన్ తో ఒక న్యూ నార్మల్ సెట్ అయిపోయింది. మన దేశ టెక్నాలజీ, ఇండిజినస్ టెక్నాలజీ ఏదైతే ఉందో అది ఎంత సమర్థంగా మనం వాడగలుగుతామో అది ప్రూవ్ అయింది. ఓకే, అండ్ we have now established that if you go to Sri Lanka, if you go to Mauritius, or if you go to another country, even Bangladesh for that matter, బంగ్లాదేశ్ అయితే దిబ్బగా కొట్టిందో ఎన్ని రోజులు, బంగ్లాదేశ్ విల్ స్టార్ట్ థింకింగ్ ట్వైస్ నౌ దట్ మేము చైనాతో చేతులు కలుపుతున్నాము, చైనా ఇప్పుడు మాకు ఒక ఎయిర్ బేస్ తయారు చేస్తుంది నార్త్ బంగ్లాదేశ్ లో అని ఎవరైతే ఎగిరారో దే విల్ స్టార్ట్ థింకింగ్ ట్వైస్ నౌ కి నేను చైనాతో చేతులు కడిపితే భారత్ పాకిస్తాన్ ఇంత అవలీలుగా కొట్టేసింది, మమ్మల్ని కూడా కొట్టే అవకాశం ఉంటుందా అని. సో ద డైలాగ్ విల్ చేంజ్ బికాస్ ఆఫ్ దట్. సో ఇట్స్ అ బ్రిలియంట్ విక్టరీ అండి ఆ విధంగా చూస్తే. అయితే భరత్ రెడ్డి గారు, ఇంకొక విషయం, ఇప్పుడు మనకు మన మిలిటరీ ఇంటెలిజెన్స్ దే హ్యావ్ క్యాప్చర్డ్ వన్ మిస్టర్ దేవేంద్ర సింగ్, మనవాడే పాకిస్తాన్కి స్పైగా పనిచేస్తున్న అతన్ని పట్టుకున్నారు. ప్రస్తుతం ఈజ్ బీయింగ్ క్వశ్చన్డ్ బై ది మిలిటరీ ఇంటెలిజెన్స్. మేబీ మీ ప్రోటోకాల్స్ ఉంటాయి కదా, కోర్ట్ మార్షల్ చేసే అవకాశం కూడా లేకపోలేదు. ఏ తరహాలో ఉంటుంది? అతను హనీ ట్రాప్లో చిక్కుకున్నట్ట సార్. హనీ ట్రాప్లో చిక్కుని అతని అంటే ఒక రకంగా బ్లాక్మెయిల్ అది. అలా మన సైనిక పాఠవానికి సంబంధించిన రహస్యాలు చేరవేశాడని. ఈజీ రియల్లీ హోల్డింగ్ సచ్ ఎ కీ పొజిషన్ ఇన్ ఇండియన్ ఆర్మీ అండి అతను? No, I don't think so. But you see, thing is that మీకు డేటా అనేది ఒక్క మనిషి నుంచి ఎప్పుడు రాదండి. రైట్. అంటే టు టెల్ యూ వెరీ ఫ్రాంక్లీ, ఆఫ్టర్ ఐ హావ్ స్టార్టెడ్ బీయింగ్ మోర్ యాక్టివ్ ఆన్ టెలివిజన్, I got a call from Pakistan. Okay, I got a call from Pakistan. నా కోర్స్ మేట్ అని చెప్పుకొని they started developing a narrative. Okay, ఈ రెండు వైట్స్ కదా, ఇప్పుడు యుద్ధం కాదు కదా, ఇంట్లో యుద్ధం అవుతుందా లేదా, these are the kind of questions I've been asked. Right, and they try to elicit some information. They try to, yes. So what happens is they stitch information together. Okay, from various sources. Okay, yes. Okay, but of course, I mean, see, if these are minor small people who get caught in that, took movement unda leda, bayaldera leda, and they try to catch hold of such information sources across all cantonments, not just one cantonment. పట్టుబడే వాళ్ళు కొంతమంది, పట్టుబడని వాళ్ళు ఇంకో 90% ఉంటారు ఇలాంటి వాళ్ళు. So what is important is, if it's a DRDO scientist who is involved in development of something, who has access to some technology and critical information,
it becomes important. But most of the times, in Indian Army, we have our checks and balances, Yeah. and we do have vigilance on all kinds of people. But yes, see, the thing is that we have to drive home a lesson also. Yeah, ఆ అబ్బాయి దగ్గర క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఉందా లేదా అనేది అనవసరం. ఆ అబ్బాయి మైండ్ టర్న్ అయింది కదా, రైట్? ది అదర్ సోల్జర్స్ షుడ్ నో దట్ వన్ షుడ్ నాట్ బి ఇండల్జింగ్ ఇన్ సచ్ థింగ్స్. అది 5-10 లేకపోతే హనీ ట్రాపా అనేది వేరే విషయం అండి. హనీ ట్రాప్ ఇస్ ద మోస్ట్ కామన్ థింగ్ దట్ హ్యాపెన్స్ ఇన్ ఇండియా. యా, అది ఎట్లా పాసిబుల్ సార్ హనీ ట్రాప్? ఇప్పుడు యూనిఫామ్స్ దీంట్లో ఉన్నప్పుడు, ఫోర్సెస్లో ఉన్నప్పుడు ఏ రకంగా ట్రాప్ చేస్తారు అసలు వాళ్ళు? అంటే వీళ్ళు కంప్లీట్ ఫీల్డ్లో ఉంటారు, ఆ ఫీల్డ్ దాటి బయటకు వచ్చే అవకాశం ఉండదు. అండ్ ఐ బిలీవ్ ఈ మొబైల్ ఫెసిలిటీ కూడా చాలా లిమిటెడ్గా ఉంటుంది అనుకుంటా, కన్ఫైన్డ్గా ఉంటుంది అనుకుంటా. మీకు యు ఆర్ ద బెస్ట్ జడ్జ్ సిన్స్ యు ఆర్ ఇంటూ యూనిఫార్మ్డ్ ఫోర్సెస్ కాబట్టి ఏ రకంగా వీళ్ళని ల్యూర్ చేయటం, ట్రాప్ చేయటం అనేది జరుగుతుంటుంది? it's very simple, Andy. See, most of the time, our boys are bachelors or post bachelors. That is that's a weakness actually. ఎప్పుడైతే మీరు మీ ఆడవారి నుంచి దూరం ఉంటారో, then you have the need for that urge also. And then what happens is, your phones are listed, your telephone numbers are there. It's pretty easy to collect SIM card numbers of where people are actively working from. And then just it's a blast, I will pose myself as a very beautiful lady and I'll pose నేను నా నగ్న చిత్రాలు పంపించడం కానివ్వండి, అలా స్టార్ట్ అవుతుంది అది. నౌ ఎవరికైతే తెలివి ఉంటుందో వాళ్ళు అలాంటి ఇనీషియల్ స్టెప్స్ ఏవైతే అవతల వైపు నుంచి వస్తాయో ఫస్ట్ కట్ చేస్తారు. కానీ వెన్ అ పర్సన్ ఈస్ ఈగోటిస్ట్, ఓకే, when a person wants to think that ఒక సుందరమైన అమ్మాయి నాతో సంబంధం పెట్టుకోవాలి అన్న ఆనందం ఎవరికైతే కలుగుతుందో దే స్టార్ట్ రిటర్న్ మెసేజింగ్. ఆ రిటర్న్ మెసేజింగ్ లో దెన్ ఇట్ బికమ్స్ అ ఫిజికల్ కాంటాక్ట్, దెన్ ఇట్ బికమ్స్ అ వీడియో. ఆ వీడియో ఒకసారి చేతిలో పడ్డాక దెన్ ఇట్ బికమ్స్ బ్లాక్ మెయిలింగ్. రైట్. సో అక్కడ ముందుకు చెప్పుకోలేక వెనుకని చెప్పుకోలేక దే స్టార్ట్ giving some information. That's how it happens typically. So whatever the kind of information they are disseminating or already disseminated or going to disseminate may not be 100% accurate. అవకాశం ఉందా? Yes. No, so అదే అంటున్నాను. So మీకు మన వచ్చి ఆర్మీలో కానీ ఇన్ ఆల్ ఆర్మ్ ఫోర్సెస్, ఈవెన్ ఇన్ ద గవర్నమెంట్, దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ యాజ్ అ ఇన్ఫర్మేషన్ ఆన్ అ నీడ్ టు నో బేసిస్. సో మీ ర్యాంక్ ఎంతో, మీ 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 హోదా ఎంతో, దాన్ని బట్టి యువర్ యాక్సెస్ ఈజ్ లిమిటెడ్. ఓకే. సో అందుకోసం చిన్న ర్యాంకుల్లో ఉన్న వాళ్ళకి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, క్రిటికల్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి విల్ నాట్ బి నోన్. ఇన్ఫాక్ట్ ఇన్ అ యూనిట్ even something very important is not accessible even to officers. So they're pretty, I mean the systems are very robust. So ఒక్క మనిషి పట్టుబడడం ద్వారా ఏదో పెద్ద ఇన్ఫర్మేషన్ లీకేజ్ అవుతుంది అని మనం అనుకోలేము. అంటే దట్స్ వాట్ ఇస్ ట్రూ. ఎస్, ఇట్స్ అ రిస్క్ ఆఫ్ ది ప్రొఫెషన్. మేమున్న ప్రొఫెషన్ లో ఆ రిస్క్ తప్పకుండా ఉంటుంది. బికాస్ అండ్ హూ కెన్ గివ్ వాట్ ఇన్ఫర్మేషన్ అనేది వీళ్ళకి కూడా తెలియకపోవచ్చు. సో నేను చెప్తున్నాను, ఇప్పుడు 80 కంటోన్మెంట్లు ఉంటే 80 కంటోన్మెంట్ లో ఇలాంటి మనుషులు ఉంటే మీ ట్రూప్ మూవ్మెంట్ అయిందా లేదా అన్న చిన్న ఇన్ఫర్మేషన్ కూడా స్టిచ్ చేసేస్తే నాకు అక్రాస్ ఫార్మేషన్ మొత్తం ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంది. రైట్. సో వీ హ్యావ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ విత్ అస్. అంటే ఇట్లాంటివి దీన్ని చేసి చేయటంలో కానీ, దాన్ని మొత్తానికి బయటికి బ్రేక్ చేసి బయటికి చెప్పడంలో కానీ. Yes, we have, yeah. That's right. అండ్ రెండోది భరత్ రెడ్డి గారు, ఇప్పుడు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఎలాగో ఒప్పుకున్నారు, ఆయనే ఆ టెండర్ నోటీస్ కూడా మన ఇమేజ్ చూడొచ్చు. ఇలా మా ఎయిర్ బేస్లు ధ్వంసమైనాయి, ఇప్పుడు రిపేర్ కోసం అని చెప్పి టెండర్లని మేము ఆహ్వానిస్తున్నాం అని చెప్పేసి ఆ ఇమేజ్ మళ్ళీ పీసీఆర్ కైండ్లీ మళ్ళీ ఇంకొకసారి ప్లే చేయండి. సో దాంట్లో చాలా క్లియర్గా చెప్పారు మేము ఎంత లాస్ అయ్యాము, ఈ లాస్కి సంబంధించి. అంటే ఇదేదో ఓవర్ నైట్ అయిపోయేది ప్రక్రియ కాదు, మననే వెళ్ళి బిచ్చం ఎత్తి తెచ్చుకున్న $1 బిలియన్ ఆల్రెడీ ఉన్నాయి. కాబట్టి ముందర ఈ రిపేర్ వర్క్స్, ఇంకా పాడైపోయిన ఎయిర్ బేస్లు, అలాగే వాళ్ళ పోర్ట్లు ఎక్కడైనా ధ్వంసం అయితే వీటి మీద దృష్టి పెట్టినట్టు వాళ్ళు ఎక్స్పోజ్ అయ్యారు.
అండ్ ఇంత జరిగిన తర్వాత కూడా కింద పడ్డా పై చేయి మాదే అనే రీతిలో పాకిస్తాన్ వ్యవహరించడాన్ని ఎలా చూస్తున్నారు? రెండోది, ఈ ఉగ్ర క్యాంపులు మనకి ధ్వంసమైంది ఒక పార్టేనండి. ఇంకా 21లో 9 మనకి మనం ధ్వంసం చేసింది. మనం ఈ గ్యాప్ ఇచ్చాం కదా, ఈ గ్యాప్లో మళ్ళీ ఇంకో చోటికి వాళ్ళ క్యాంప్స్ని షిఫ్ట్ చేసుకునే అవకాశం ఉందా? పూర్తిగా కుదేలైపోయిందా వాళ్ళ వ్యవస్థ? ఓకే, నేను మీకు మీ లాస్ట్ క్వశ్చన్ ఫస్ట్ ఆన్సర్ చేస్తాను. ఉగ్రవాదానికి రూపురేఖలు లేవు. కాబట్టి మనం ఉగ్రవాదాన్ని వైలెన్స్ తో కిల్ చేస్తాము అంటే దట్స్ అన్ ఇంపాసిబుల్ టాస్క్. మనం సాయుధ బలగాలతో ఉగ్రవాదాన్ని చేసేది కంట్రోల్ మాత్రమే, ఓకే, నియంత్రణ. అంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఉగ్రవాదం ఫినిష్ అయ్యేది కేవలం పొలిటికల్. ఇట్స్ అ పొలిటికల్ సొల్యూషన్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే. See, even in Kashmir, if you have seen, the peace and stability that we see today was a political solution. The army was used to control the violence. Okay, but to change the society, ఎందుకంటే మీరు ఉగ్రవాదాన్ని సొసైటీని చేంజ్ చేస్తేనే ఉగ్రవాదం సమసిపోయింది. అది ఇట్స్ అ పొలిటికల్ సొల్యూషన్. నౌ కమింగ్ బ్యాక్ టు పాకిస్తాన్, మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉగ్రవాదంలో మనం తీసాల్సింది స్థావరాలను కానీ వాళ్ళ ఎలకలను కాదు, వాళ్ళ థాట్ ప్రాసెస్ ని, వాళ్ళ లీడర్స్ ని, వాళ్ళ ఫైనాన్షియల్ లాజిస్టిక్స్ సప్లై చైన్ ఏదైతే ఉందో అది, వాటిని నిర్వీర్యం చేస్తేనే, వాళ్ళకి ఏదైతే పొలిటికల్ సపోర్ట్ ఉందో పాకిస్తాన్ లో దాన్ని నిర్వీర్యం చేస్తేనే మీకు ఉగ్రవాదం అనేది సమసిపోతుంది. ఓకే, సో దేర్ ఫోర్ మనం వాళ్ళ స్థావరాలని నాశనం చేయడము అనేది ఈజ్ జస్ట్ అ సిగ్నలింగ్, ఇట్స్ అ మెసేజింగ్, రైట్? దట్ ప్లీజ్ డోంట్ కమ్ ఇన్ టు అ కంట్రీ. మా దేశంలోకి రాకండి, మీరు మీ దేశంలో ఏమైనా చేసుకోండి, మా దేశంలోకి వచ్చే మాత్రం మేము మీ ఇంటి దాకా వచ్చి కొడతాము అని చెప్పడం జరిగింది అంతే. సో 9 స్థావరాల 21 స్థావరాల అనేది యాక్చువల్లీ ఇట్ డజంట్ మ్యాటర్ అండి. ఓకే, ఇట్స్ అ సిగ్నల్ అండ్ ఇట్స్ అ సిగ్నల్ వేర్ టుడే ఈ ఉగ్రవాద లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాకిస్తాన్కి వెళ్ళి ఇప్పుడు కొట్లాడతారు కదా లీడర్స్ తో, మీరు మాకు శరణార్థం ఇస్తా అన్నారు కానీ ఇప్పుడు నా ఫ్యామిలీ మెంబర్సే 14 మంది చనిపోయారు అని ఇప్పుడు రివర్స్ ప్రెషర్ ఎక్కడికి పోతుంది? పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ మీద, పాకిస్తాన్ ఆర్మీ మీద పైకి వెళ్తుంది. ఓకే, దట్స్ అ గుడ్ థింగ్. దట్స్ వాట్ వి వాంట్. We want people to lose confidence in their system. Right. That's what we have achieved. What is the first question? I'm so sorry, I lost it. అంటే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఇన్ ద వేక్ ఆఫ్ ఆల్ దీస్ డెవలప్మెంట్స్ అండి, పాకిస్తాన్ యాటిట్యూడ్ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే వాళ్ళని అంత తేలిగ్గా మనం విస్మరించకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు అనేవి మనకి ఉన్నాయి. 62, 65, 71, 65, 71 మేజర్ అనుకోండి, 99 ఇవన్నీ అనుభవాల తర్వాత కూడా వాళ్ళు ఏంటంటే రావటం, కొట్టడం, వెళ్ళిపోవటం, మళ్ళీ సాగు దెబ్బ తింటాం. వాళ్ళ ధోరణిలో ఏం మార్పేం లేదు. ఇవాళ అంతర్జాతీయ సమాజం కూడా వాళ్ళు ఎంతసేపు ఏమంటున్నారు, మా దగ్గర డబ్బులు లేకపోయినాయి కాబట్టి మేము రిటాలియేషన్ తీర్చుకోలేకపోయామంటున్నారు. కానీ కనీసం మేము స్పాన్సర్ చేసిన అది కూడా ఒప్పుకోవద్దు. భారతదేశంలో ఒక దురదృష్టకర సంఘటన జరిగింది, వాళ్ళకి మా సానుభూతి తెలియజేస్తున్నారు. ఒక్కళ్ళ నుంచి రాలేదండి, వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి అండ్ వాళ్ళ ఆర్మీ చీఫ్ దగ్గర నుంచి ఇంక ఇతరత్ర వాళ్ళ మీరు ప్రోటోకాల్లో ఎవరెవరు ఉంటారో వాళ్ళ మినిస్టర్స్, క్యాబినెట్ మొత్తం స్టాండప్ కమెడియన్స్ అంతా వాళ్ళ పార్లమెంట్లో నుంచొని ఒక్కోడు ఒక రకంగా మాట్లాడాడు. ఒక ఆవిడ మాట్లాడుతుంది, నేను మా సైన్యం ఆల్రెడీ బయలుదేరింది, కాలినడకన అయోధ్య వెళ్తున్నారు, ఇటుకలు మోసుకుని అక్కడ వెళ్ళి మసీదు కడతారు, ఫస్ట్ అజా మా ఆర్మీ చీఫ్ ఇస్తాడని. ఇంకొక ఆయన మాట్లాడు, మాకు 120 న్యూక్లియర్ హెడ్స్ ఉన్నాయి, స్ట్రాటజిక్ లొకేషన్లో పెట్టుకుంటాడు ఎవడైనా, ఎంత తలకు మాసినవాడైనా. అదే వేరే చెప్పక్కర్లా, మేము పేల్చామంటే ఇండియా ఇస్ నథింగ్ అంటాడు. ఇంకొక ఆయన అంటాడు, 30 ఏళ్ళ నుంచి మేము ఈ దరిద్రంలో ఉన్నాము, మాకు ఈ మురికి అంటిందని ఆయన అంటాడు. ప్రైమ్ మినిస్టర్ స్వయంగా ఏమంటాడు, ఇవన్నీ చెప్పేసి మన దగ్గర పైసలు లేవు, అందువల్ల మనం యుద్ధం సమంగా చేయలేకపోయాం. అండ్ దుష్మన్ మనల్ని అనేది వాళ్ళు, దే టర్మ్ భారత్ యాజ్ దుష్మన్, మనం వాళ్ళతో పోరాడే శక్తి మన దగ్గర లేదని అంటాడు. కాంట్రడిక్షన్. ఆయనేమో 2 నేషన్ థియరీ తీసుకొస్తాడు ఆర్మీ చీఫ్. ఇప్పుడు నేను అడిగిన మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, ఇన్ ది వేక్ ఆఫ్ ఆల్ దీస్ డెవలప్మెంట్స్, మీర్జా ఈజ్ గోయింగ్ టు రీప్లేస్ సయ్యద్ ఆసిమ్ మునీర్ అని తెలుస్తుంది. అంటే అక్కడ ఆర్మీలో తిరుగుబాటు వచ్చింది, ఇతని టూ అగ్రెసివ్ విధానాలని, యాటిట్యూడ్ని అక్కడ ఆర్మీ, పౌర సమాజమే కాదు ఆర్మీ వాళ్ళు కూడా సమర్థించే పరిస్థితి లేదట. నిజమేనా సార్ అది? Yeah, so
2-3 things అండి. First is that Pakistan is a pathological liar. పుట్టినప్పటి నుంచి అబద్ధాలు అనేది వీళ్లకు ఉగ్గుపాలతో పెట్టిన విద్య వాళ్ళు నేర్చుకునేది. సెకండ్ ఏంటంటే, నేను ఇంతకుముందు వేరే ఛానల్స్ లో చెప్పడం జరిగింది, పాకిస్తాన్ టుడే ఇస్ ఇన్ అ వెరీ డయర్ స్ట్రేట్, రైట్, వెరీ బ్యాడ్ సిచ్యువేషన్. చాలా ఒకవైపు బలూచిస్తాన్ లో ఏవైతే విచ్ఛిన్నకర శక్తులు ఉన్నాయో, బలూచీస్ చాలా గట్టిపడుతున్నారు. బలూచీస్ ని మిలిటరీగా పాకిస్తాన్ ఆపలేకపోతుంది, నంబర్ 1. నంబర్ 2, సేమ్ థింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ సింధ్ and same thing is happening in northwestern frontier province, which is today called Khyber Pakhtunkhwa, ekkadaithe Pashtuns untaru, right? This is from a insurgency point of view. Now second, meeru arthikanga chuste very bad situation, right? I mean, gudlu konalante 360 rupayalu, pindi konalante 600 rupayalu, petrol konalante 500 rupayalu. ప్రజలు వేసారిపోయారు, అక్కడ ప్రజలు జీవించలేకపోతున్నారు. ఓకే, అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ 40-50 years ప్రజలు వాళ్ళని క్వశ్చన్ చేయడం మొదలు పెట్టారు. ఈ పరిస్థితి ఎప్పుడు ఆర్మీకి రాలేదు, వాళ్ళ ఆర్మీకి. నౌ ఇవన్నీ నుంచి డైవర్షన్ కావాలంటే, ప్రజలందరూ ఏకం కావాలంటే వాళ్ళకు ఒక కాజ్ ఇవ్వాలి. దట్ కాజ్ ఈజ్ ఇండియా, రైట్? అండ్ దేర్ ఫోర్ వాళ్ళు భారతదేశాన్ని ఒక పూజీగా ప్రదర్శించి భారతదేశాన్ని ఒక శత్రు దేశంగా ప్రదర్శిస్తారు. అండ్ దిస్ ఇస్ ఎ నరేటివ్. ఈ నరేటివ్ నుంచి వాళ్ళు వెనక్కి తగ్గితే వాళ్ళ కోర్ ఐడెంటిటీకే సమస్య వస్తుంది. కాబట్టి ఇప్పుడు మీరు అసీం మునీర్ను చూడండి, 16 ఏప్రిల్ కి డయాస్పోరా, పాకిస్తానీ డయాస్పోరాని పిలిచి, రైట్, ఆయన ప్రగల్భాలు పడికాడు ఆ రోజు. అది అయ్యాక కరెక్ట్ గా 1 month అయింది సార్, కరెక్ట్ గా 1 month అయింది మాట్లాడి. ఎగ్జాక్ట్లీ, రైట్. అండ్ ఒక్క నెలలో వాళ్ళు ఓడిపోవడమే కాకుండా, వాళ్ళ ప్లాన్స్ నిర్వీర్యమయ్యవే కాకుండా, మనం వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాడిని నట్టింట్లో నిలబెట్టి బంధువర్గం ముందు చెంప మీద దెబ్బ కొట్టి వచ్చాం మనం, రైట్? హౌ క్యాన్ హీ అక్సెప్ట్ దిస్? ఇఫ్ హీ అక్సెప్ట్స్ దిస్, హీ విల్ బి కాల్డ్ టు స్టెప్ డౌన్. అది అసీం మునీర్ కానివ్వండి, ఐఎస్ఐ చీఫ్ కానివ్వండి, ఐఎస్పిఆర్ చీఫ్ కానివ్వండి, ప్రైమ్ మినిస్టర్ కానివ్వండి, ఎవ్వరు కూడా ఇవాళ భారతదేశం మనల్ని కొట్టింది అని ఒప్పుకుంటే దే విల్ హ్యావ్ టు రిజైన్ ఇమీడియట్లీ. ఓకే, దట్ విల్ strengthen the opposition, that will strengthen Imran Khan, that will మనోబలం చూడండి ఎంత పెరుగుతుందో. అప్పుడు బలూచిస్తాన్ కి ఆల్రెడీ పెరిగిపోయింది, మీరు చూస్తున్నారు, రైట్? సో దట్ ఈస్ వై పబ్లిక్ గా, ప్రైవేట్ గా ఎక్కడైతే మనం వాళ్ళని కొట్టామో, ఎక్కడైతే వాళ్లకు వాచిందో, అది చెప్పుకోలేని పరిస్థితి ఇవాళ పాకిస్తాన్ పరిస్థితి. కన్నంలో దూరాక దొంగను పేలుకుట్టినట్టు, కొట్టింది అని అరవలేడు, రైట్? కన్నంలోంచి బయటికి పడలేడు. సో తన మగతనం చూపెట్టడానికి దే హ్యావ్ టు పుట్ అప్ దిస్ బ్రేవ్ ఫేస్, దే డోంట్ హ్యావ్ ఎ చాయిస్. అండ్ ఇప్పుడు ఇంకోటి, వీళ్ళు మళ్ళీ దురాఘాతానికి అలవాటు పడతారా అంటే, సి, పాకిస్తాన్ ఈజ్ ఫేసింగ్ అ రియల్ ఇష్యూ అండ్ ఐ టెల్ యు వాట్ ది ఇష్యూ ఇస్. వాళ్ళు జిహాద్ అనే ఒక సర్పాన్ని ఇంట్లో పెంచి పోషించారు. దాన్ని వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ లో యూజ్ చేశారు. దాని తర్వాత ఇన్ అదర్ పార్ట్స్ హమాస్ కి కూడా హెల్ప్ చేశారు, సిరియాలో కూడా ఐసిస్ అని మొత్తం ఆల్ నాన్ సెన్సికల్ ఆర్గనైజేషన్స్ అందరికి వీళ్ళ సపోర్ట్ ఉంది సార్. ఎగ్జాక్ట్లీ. నౌ మీరు చరిత్రను తిరిగి చూస్తే, ఎప్పుడెప్పుడైతే ఒక దేశం ఇలాంటి సర్పాన్ని, వైలెంట్ సర్పాన్ని ఎక్కడైతే పెంచి పోషించిందో, టేక్ శ్రీలంక. శ్రీలంకలో ఇండియా got involved in LTTE. We lost one prime minister because of that. You look at Punjab. Khalistan force ni tayar chesindi kuda at one level. We were involved in that. We lost another prime minister to that. ఎక్కడైతే మనం సాయుధమైన ఇలాంటి ఫోర్సెస్ ని తయారు చేస్తామో, ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే అది వచ్చి మనల్ని మళ్ళీ కలుస్తుందండి. సో పాకిస్తాన్ ప్రాబ్లం ఇవాళ ఏంటంటే, ఈ జిహాదీ ఫోర్స్ ఎవరైతే తయారు చేస్తారో, ఈ రిలీజియస్ మాఫియా ఏదైతే ఉందో, ఈ ఉన్మాదులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లేదు కాబట్టి వాళ్ళు పాకిస్తాన్ లోనే తమ బలాన్ని పెంచుకుంటున్నారు.
మీరు ఒక స్టేట్మెంట్ చూసుంటారు దట్ పాకిస్తాన్ ఈజ్ ఆల్సో విక్టిమ్ ఆఫ్ ఐసిస్ అని అన్నారు. అవును 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 ఐసిస్ తోటి మొత్తానికి ఐసిస్ తోటి ఈ జైషే మొహమ్మద్ లష్కర్ ఏ తోయిబా దే హ్యావ్ డిఫరెన్సెస్ అండి బట్ అగైన్ ఎగ్జాక్ట్. సో దిస్ ఇస్ ట్రూ రైట్. సో వాళ్ళు ఏ జిహాదీ వ్యవస్థనైతే పాకిస్తాన్ లో పెంచారో దాన్ని వాళ్ళు కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఓకే, దాంతో ఏమవుతుంది, పాకిస్తాన్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. సో దేర్ ఫోర్ అగైన్ ఇవన్నీ చేయాలంటే వాళ్ళకి ఒక కాజ్ ఇవ్వాలి. దట్ కాజ్ ఇస్ భారత్. సో దేర్ ఫోర్ దే కీప్ మేకింగ్ స్టేట్మెంట్స్. వీ షుడ్ నాట్ టేక్ దిస్ స్టేట్మెంట్స్ టూ సీరియస్లీ అండి. పాకిస్తాన్ ఈజ్ అ నాన్ ఎంటిటీ టుడే. భారతదేశానికి పాకిస్తాన్ తో పోలిక లేదు. అండ్ వీ షుడ్ నాట్ స్పెండ్ టూ మచ్ టైం రీడింగ్ ఇన్ టు దెమ్. రైటే, కానీ అలాగని వాళ్ళని ఉపేక్షించినా కూడా ప్రమాదమే కదా సార్, ఎటు నుంచి వచ్చి కొడతారో తెలియదు కదా. ఇప్పుడు న్యూ నార్మల్ అండి రైట్. ఎన్ని రోజులు పాకిస్తాన్ ఏం చేసిందంటే ప్రత్యక్షంగా మనతో వాళ్ళు పోట్లాడలేరు కాబట్టి పరోక్షంగా వాళ్ళు జిహాదీ వ్యవస్థ స్టార్ట్ చేశారు. వాళ్ళకి ఉన్న ధైర్యం ఏంటి, భారతదేశం కన్వెన్షనల్ గా ఒక కైనెటిక్ వార్ఫేర్ పాకిస్తాన్ లో చేయలేదు. ఎందుకు, మా దగ్గర న్యూక్లియర్ వెపన్ ఉంది కాబట్టి. ఇది ధైర్యం. ఇవాళ మనం ఆ న్యూక్లియర్ పూచి, న్యూక్లియర్ బ్లఫ్ ఏదైతుందో వి కాల్డ్ ద న్యూక్లియర్ బ్లఫ్ టుడే. అండ్ టుడే వాళ్ళు ఏదైతే చైనా సామాగ్రిని తీసుకొని వీ హ్యావ్ బెటర్ ఇంటగ్రేటెడ్ సిస్టమ్స్, బెటర్ కోఆర్డినేటెడ్ సిస్టమ్ అండ్ బెటర్ టెక్నాలజీ అని చెప్పుకొని వచ్చారో దాన్ని నిర్వీర్యం చేయడం అయింది. అండ్ టుడే సో వీ హావ్ ఎస్టాబ్లిష్డ్ వెరీ క్లియర్లీ రైట్ దట్ వీఆర్ నో లాంగర్ ద ఓల్డ్ భారత్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇందాక మీరు చెప్పిందే సార్, PL-15ని కొట్టి అది ఒక దీపావళి మందుగుడ్డు సామాగ్రి లాంటి దాన్ని మాత్రం మనం బయట ప్రపంచానికి చెప్పేశాం ఆల్రెడీ. మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది సార్. 2 more క్వశ్చన్స్ సార్. ఒకటి, హౌ సీరియస్ ది బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఈస్ ఇన్ సెటింగ్ అప్ ఏ కంట్రీ. అండ్ సెకండ్ థింగ్, ఆఫ్ఘన్ ఉన్న తాలిబన్లని మనము స్నేహితులుగా పరిగణించటము లేదా పరిగణించాలని అనుకోవటము ఎంతవరకు సబబు సమంజసం. అంటే బేసిక్ ఇన్స్టింక్ట్ ఆఫ్ ఏ సర్పాంట్ మీరు అన్నట్టు, అయ్యో దానికి ఏదో గాయమైంది కదా, రోడ్డు మీద అడ్డంగా పడింది, పక్కన పొదల్లోకి విసిరేస్తే దాని మాన అది పోతుందని దాన్ని ఎత్తి విసిరేస్తే అది కాటేస్తుంది. సో ఈరోజు తాలిబాన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత తాలిబాన్లతోటి మన స్నేహం, మన అవసరార్థం మనం స్నేహం చేయడం అనేది రేపు పొద్దున మన నెత్తికి వాడు డ్యాన్స్ కట్టే ప్రమాదం కూడా ఉంది కదా, దాన్ని రూల్ అవుట్ చేయలేం. రెండోది, పొద్దున్న లేస్తే పెదరాయుడు కండు వేసుకుని శుద్ధులు చెప్పే ట్రంప్ నిన్నెళ్ళి ఆ సిరియా ప్రెసిడెంట్, వాడు మాజీ టెర్రరిస్ట్, వాడి నెత్తిన $10 మిలియన్ బౌంటీ ఉన్నది. వాడికి వెళ్ళి షేక్ హ్యాండ్, వాడు కోటేసుకోగానే ఒక టెర్రరిస్ట్కి షేక్ హ్యాండ్ ఇచ్చి వాడితో లంచ్ చేశాడు. ఇప్పుడు ఇలాంటి ప్రమాదకరమైన ధోరణులు మన చుట్టుముట్టున్నప్పుడు మనం ఎంత అప్రమత్తంగా ఉండాలి, ఎస్పెషల్లీ తాలిబాన్ విషయంలో అండ్ సిరియా విషయంలో. ఫస్ట్ మీరు బలూచిస్తాన్ గురించి అడిగారు కదా. బలూచిస్తాన్ బలూచిస్తాన్ కి ఇండియా ప్రత్యక్షంగా సపోర్ట్ ఇవ్వడం జరగదు, రైట్, పరోక్షంగానే ఇస్తాం మనం. ఎందుకంటే సమస్యని తెంచడం కంటే సమస్యని మనం అలా బర్నింగ్ ఇష్యూ లాగా పెడితేనే పాకిస్తాన్ కి తలనొప్పి. రైట్, ఫస్ట్లీ ఓకే. సో వీ షుడ్ కీప్ ది ఇష్యూ బర్నింగ్ అండ్ వీ షుడ్ కీప్ supporting Balochistan as much as it requires. That's what will happen ultimately. That's number one. Number two, మనం తాలిబాన్ని ఒక రిలీజియస్ సెన్స్ లో చూసినా కానీ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ అన్ ఇస్లామిక్ నేషన్ టుడే. ఆఫ్ఘనిస్తాన్ ఈజ్ అన్ ఇస్లామిక్ నేషన్. అండ్ తాలిబాన్లు తమ దేశంలో గత 30 ఏళ్లుగా జరిగిన విధ్వంసం ఏదైతే ఉందో దానికి వాళ్ళు పాకిస్తాన్ ని మూల కారణంగా చూస్తారు. ఐ మీన్ వీ కెనాట్ ఈవెన్ అండర్స్టాండ్ హౌ మచ్ ఆఫ్ఘనిస్తాన్ లాస్ట్ in the entire last 30 years. And Afghanistan is very internal looking today. వాళ్ళు తమ దేశానికి మాత్రమే తమను పరిగణిస్తారు. అండ్ పష్తూన్స్ ఎవరైతే ఉన్నారో ఎస్పెషల్లీ ఇన్ ది నార్త్ వెస్టర్న్ ఫ్రంటల్ ప్రావిన్స్, దే వర్ ఆల్వేస్ ఇంటగ్రేటెడ్ విత్ ఇండియా. So religion does not play a role here at all. It is just about a nation which wants to rebuild itself. Yeah. And వాళ్ళు భారతదేశాన్ని ఒక రెస్పాన్సిబుల్ దేశంగా చూస్తారు, పాకిస్తాన్ ని ఒక రోగ్ నేషన్ గా చూస్తారు, ఇండియాని ఒక రెస్పాన్సిబుల్ నేషన్ గా చూస్తారు. దౌత్యంలో డిప్లొమాటిక్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే దెర్ ఇస్ నోబడీ హూ ఇస్ అ పర్మనెంట్ ఫ్రెండ్, దెర్ ఇస్ నోబడీ హూ ఇస్ అ పర్మనెంట్ ఎనిమీ, రైట్? సో మనకు ఈ రోజు అనుకూలమైన వాతావరణం ఏంటో దాన్ని బేరీజ్ వేసుకుంటూ మనం వెళ్ళాలి.
బట్ అల్టిమేట్లీ మనకు కావాల్సింది సెల్ఫ్ సస్టెనెన్స్, రైట్? Yeah. మన సామర్థ్యం మాత్రం మనం పెంచుకుంటూ పోవాలి. ఇవాళ పాకిస్తాన్ ఓడిపోవడానికి కారణం ఏంటి? ఇఫ్ యు సీ, డబ్బులు వాళ్ళవి కాదు, మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ లేవు. యుద్ధం చేస్తే తుర్కీ నుంచి తెచ్చుకోవాలి, లేకపోతే చైనా నుంచి తెచ్చుకోవాలి. అంటే ఎప్పుడు దే హావ్ టు కీప్ లుకింగ్ ఓవర్ ద షోల్డర్. Yeah. ఆ వెనకాల చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎలా వెళ్తుందో దేశం వెళ్ళలేదు. బంగ్లాదేశ్ ఆల్సో విల్ బికమ్ దట్ అల్టిమేట్లీ. ఇవాళ ఇండియా ఎందుకు విన్ అయింది? ఎందుకంటే యాజ్ వి వర్ డిప్లీటింగ్ అమ్యునిషన్, రైట్, కంటిన్యూస్ గా ఫైర్ చేసుకుంటూ అమ్యునిషన్ డిప్లీట్ అయినా కానీ అమ్యునిషన్స్ ని, మిసైల్స్ ని మనం తయారు చేసుకునే సామర్థ్యం ఉంది. మనకు మనం సప్లై చేసుకునే పాకిస్తాన్ లేదు, పాకిస్తాన్ లేదు, లేదు, రైట్? సో దట్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఉన్న శత్రువుని నిర్వీర్యం చేయడానికి, నిర్బంధం చేయడానికి, దిగ్బంధం చేయడానికి మనకి ఒకవేళ ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ ఇవాళ హెల్ప్ చేస్తే, సో బి ఇట్, లెట్స్ బి విత్ దెమ్ టుడే. అలాగే బలూచీస్ ఇవాళ మనతో ఉంటే, సో బి ఇట్, లెట్స్ బి విత్ దెమ్ టుడే. బికాస్ పాకిస్తాన్ ని ఎన్సర్కిల్ చేసి కంట్రోల్ చేయడం ఇంపార్టెంట్ ఇవాళ. అవును. సో అయితే వాళ్ళంతటా వాళ్ళు ముందరకు వస్తే వాళ్ళు సపోర్ట్ మనం స్వీకరించడంలో తప్పు లేదు అంటారు. నో, నాట్ ఎట్ ఆల్, నాట్ ఎట్ ఆల్. బట్ హౌ అబౌట్, అంటే మనం అండర్ ఎస్టిమేట్ చేయకూడని ఇంకొక కంట్రీ ఉంది కదా సార్, తుర్కీ. అండ్ దాంతోపాటు ఇజ్రాయెల్లో హమాస్. ఇప్పుడు వాళ్ళిద్దరూ రెండు ప్రమాదకరమైన శక్తులు. అంటే ఐసిస్ కానీ, సిరియా నుంచి ఐసిస్ కానీ, హమాస్ కానీ, ఇప్పుడు ఆఫ్టర్ ది రిపోర్టెడ్ ఫాల్ ఆఫ్ జైషే మహమ్మద్ అండ్ లష్కర్-ఏ తోయిబా వాళ్ళ గ్రాఫ్ అక్కడ పెంచుకుంటున్నారు. అంటే ఉగ్రవాద గ్రాఫ్ వాళ్ళు పెంచుకుంటున్నారు. వాడు అంత సాగు దెబ్బతిన్నా హమాస్ వాడు అక్కడి నుంచి లగెత్తుకొని వచ్చి పాకిస్తాన్కి వాడికి మద్దతుగా మన మీద పోరాడడానికి దిగాడంటే వాళ్ళలో ఉన్న ఆ ఉగ్రవాదానికి సంబంధించిన ఆ కమిట్మెంట్ చూడండి ఎట్లా ఉందో. ఇప్పుడు వాళ్ళిద్దరూ రేపు పొద్దున మళ్ళీ మన మేజర్ థ్రెట్ కాబోతున్నారు కదా. మనం ఎంతకాలం ఇట్లా వీళ్ళందరితోటి పోరాడుతూ ఉంటాం? లోపల ఇంటర్నల్ డెవలప్మెంట్ కూడా చూసుకోవాలి కదా మనం. నో, దట్ థ్రెట్ అనేది తప్పకుండా ఉంటుందండి, రైట్? ఎస్పెషలీ వెన్ వీఆర్ గ్రోయింగ్ ఇన్ దిస్ రీజన్. సౌత్ ఏషియాలో ఒక అగ్రరాజ్యంగా మనకు మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అంటే మీకు శత్రువులు తయారవడం సహజం. దట్స్ హౌ ఇట్స్ నేచర్, రైట్? సో వీ హ్యావ్ టు కీప్ ఫైటింగ్ దిస్. వీ కెనాట్ విష్ ఇట్ అవే అండ్ బట్ వీ కెనాట్ ఓవర్లుక్ ఇట్. మీరు చెప్పినట్టు ఇది సమస్య అయిపోయింది అని అనుకునేది మాత్రం లేదు. ఇన్ఫాక్ట్ ఐ టెలింగ్ యూ, అక్టోబర్ ఇస్ క్యాంపెయిన్ సీజన్. ఓకే, టిపికల్ గా ఒక ఫుల్ స్కేల్ ఫుల్ బ్లోన్ వార్ కి వెళ్ళాలంటే అక్టోబర్ ఇస్ ద క్యాంపెయిన్ సీజన్. అండ్ ఈ సీజ్ ఫైర్ ఇప్పుడు ఏదైతే పాజ్ జరిగిందో, ఇట్ మైట్ జస్ట్ ఓపెన్ అప్ ఇన్ అక్టోబర్. జస్ట్ కీప్ వెయిటింగ్. We are ready for it. The armed forces are ready for it, and it's the armed forces' job to take care of it. I think, are you foreseeing another threat in October? Yes. Okay. Yes. I am. ఎందుకంటే by then the enemy will consolidate his resources. Right. He might replenish also, and that's the right weather-wise. That's the right season also. So, ఈ మతోన్మాదుల థింకింగ్ సైకి ఎలా ఉంటుందంటే, మీరు ఎంత కొట్టండి, అది తిరిగి మళ్ళీ లేచి ఏదో ఒకటి ఎక్స్పెరిమెంట్ ట్రై చేస్తుంది, ఏదో ఒక అడ్వెంచర్ ట్రై చేస్తుంది. వి నో ఇట్, దట్స్ హౌ దే వర్క్. దేర్ సైకాలజీ ఇస్ లైక్ దట్. సో భారత్ రెడ్డి గారు, ఫైనల్గా ఇంకొక విషయం చెప్పండి. ఇప్పుడు మొత్తం మనం సౌత్ ఏషియన్ రీజియన్లో జరుగుతున్న సమీకరణాల్లో జరుగుతున్న మార్పు గురించి మాట్లాడుకున్నాం. అలాగే పాకిస్తాన్ నిస్సహాయత కూడా ఎక్స్ప్రెస్ చేస్తూ ఓపెన్గా దే హ్యావ్ అడ్మిటెడ్ వాళ్ళు టెండర్ నోటీసులు ఇచ్చేదాకా వెళ్ళారంటే బహుశా ఈ $1 billion వచ్చినాయి కదా. దాంతో టెర్రర్ ఫండింగ్ ఈజ్ అ మేజర్ కన్సర్న్ సార్. అంటే మన దేశం నుంచి వాడు పాకిస్తాన్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్లో ఫైనాన్స్ మానిటరింగ్ యూనిట్ FMA అని ఉంది. వాళ్ళు ఒక డాక్యుమెంట్, ఇంటర్నల్ డాక్యుమెంట్, అది బయట దాని క్రక్స్ బయటకు వచ్చింది, 4 పేజీలు. దాంట్లో వాళ్ళు రాసుకున్నది ఏంటంటే, మనకి దేశానికి ఏటా ISIకి కానీ, ఆబ్లిక్ టెర్రర్కి కానీ, ఆబ్లిక్ పాకిస్తాన్ మిలిటరీకి కానీ, ఆబ్లిక్ పాకిస్తాన్, ఈ 4టిని వేరు చేసి మనం చూడలేం. ఇవన్నీ రకరకాల రూపాల్లో రకరకాల పేర్లతో అక్కడ ఉన్నాయి. భారతదేశం నుంచి $250 million టెర్రర్ ఫండ్ వాళ్ళకి అందుతుంది. దాన్ని ఎట్లా కట్టడి చేయాలి? ఐ థింక్ ఈ ప్రజెంట్ బీజేపీ గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళు వచ్చాక దే బ్రాట్ ఇన్ సమ్ వెరీ stringent rules as far as NGO funding is concerned. Most of the monies
used to flow to us in 2, 3 sources. One is through a lot of NGOs that were happening. Second is the Hawala trade that was happening. Third is drugs from whichever ports, from the entire western ports నుంచి కూడా మీరు కశ్మీర్ వైపు చూస్తే పంజాబ్ వైపు చూస్తే డ్రగ్ ట్రేడ్ used to happen a lot. Yeah. And money goes back and forth. These are the channels typically. Yeah, yeah. In fact, trade kuda ivalu edaithe jarugutundo, a lot of it is an exchange kind of trade, right? Right. Yeah, and of course, international organizations, NGOs which fund themselves and all that. If we track cheyadam is very difficult. We've stopped systematically konni ఆఫ్ చేసాము. అందుకోసమే మీరు చూస్తే కాశ్మీర్ లో రాళ్లు రువ్వడానికి దే వర్ పెయిడ్ 300 రూపీస్ పర్ డే. ఓకే, ఢిల్లీలో రాళ్లు రువ్వడానికి కూడా దే వర్ పెయిడ్ 300 రూపీస్ పర్ డే. వేర్ డస్ దిస్ మనీ కమ్ ఫ్రమ్? దిస్ మనీ కమ్స్ ఫ్రమ్ outside, isn't it? In fact, funding has come from US also. మన దేశంలో డెమోక్రసీని సక్సెస్ఫుల్ గా చేయడానికి ఓ ఫండ్ కూడా పెట్టి, ఐ థింక్ దే హావ్ సెంట్ సమ్ $200 million to India also. You know what? That was also through NGOs only. So all this funds these anti-national activities and also gives money. ఇది కాకుండా ఈ కొన్ని దేశాలు ఏవైతే ఉన్నాయో, యుఎస్ లాంటి దేశాలు, ఇవి మీకు రీజన్ ని డీస్టెబిలైజ్ చేయడానికి పాకిస్తాన్ లాంటి దేశానికి $1 billion వస్తే, ఇప్పుడు దాంట్లోంచి ఒక $10 million ఈస్ గోయింగ్ టు హాఫిజ్ సయీద్ టు రీబిల్డ్ హిస్ మసీద్ కదండి. దట్ ఈస్ ఆల్సో టెర్రరిస్ట్ ఫండ్ ఓన్లీ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే. యా, how can you stop it? You can't stop everything. We can control certain things. We can go to UN. ఇప్పుడు IMF ఉంది, IMF ఫండ్ ఇస్తే దాంట్లో టెర్రరిజం అనే ఫ్రేమ్వర్క్ లేదు, right? So probably we should try to get these terror related issues into IMF also, that it's not just about economic parameters, it should be social parameters also, it should be political parameters also. And I think that's the fight that diplomats have to fight in the various United Nations kind of organizations. Are important అండి. రైట్ భారత్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ యూ హ్యావ్ షేర్డ్. ప్రత్యేకించి 5 ఐస్తో పాటు జపాన్, ఫ్రాన్స్ ఎందుకు PL-15 శకలాల మీద దృష్టి పెట్టాయి, PL-15 ఫెయిల్యూర్స్ ఎక్కడ, అండ్ హౌ బెస్ట్ రఫేలీస్ అనేది